అందరికీ నమస్కారం. నా పేరు రేపల్లి యోగ ప్రకాష్. ఇలియాస్ రాము, కోడూరు మండలం, కృష్ణా జిల్లా. గ్రామ స్థాయి నాయకుల దగ్గర నుంచి ముఖ్యంగా తెలుగుదేశం నాయకులు సభ శాసనసభల్లోనూ ఏ వేదిక మీద అయినా సరే గత ప్రభుత్వ వైఫల్యం అనే మాటను ఒకటి ఊతపదంగా వాడుతూ ఉన్నారు. మనం వాస్తవమా కాదా అనేది ఆలోచించాలి. ఈ ఒక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని విభజించబడిన ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించింది ఒక 5 సంవత్సరాలు మాత్రమే. ఆయన 2019 ఎన్నికల్లో 151 అసెంబ్లీ స్థానాలు గెలుపొందడానికి 22 పార్లమెంటు స్థానాలతో కూడిన గెలుపు అంత ఘన విజయం ఆయనకి సిద్ధించడానికి కారణం ఏమిటనేది ఆలోచించుకుని 5 సంవత్సరాల్లోనూ ఎంత పాడు చేశాడు, ఎంత ధ్వంసం చేశాడు, వీళ్ళనే మాటల్లో సత్యం ఎంత ఉంది అనేది ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు, ముఖ్యంగా ఎన్టీఆర్ అభిమానులు, అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ విషయం మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి పరిశీలించాలని చెప్పి నా అభిప్రాయం. ఈ వీడియో చేసే ఉద్దేశం కూడా ఇది. ఏ సందర్భంలోనైనా ఏ పార్టీ అయినా ప్రజల కోసం, ప్రజల పక్షాన రాజ్యాంగబద్ధంగా ఏం చేశాం అనేది ప్రాతిపదికగా మాత్రమే రాజకీయాలు ఉండాలి. కేవలం మనకి ఇష్టమైన వాడిని నెత్తిన పెట్టుకోవటం, ఇష్టం లేనంత మాత్రాన దుమ్మెత్తిపోయటం, తిట్లు తిట్టడం అనేది రాజకీయాలకు అసలు లక్షణం కానే కాదు. ఏవి ప్రజానుకూల విధానాలు, ఏవి ప్రజా వ్యతిరేక విధానాలు, ఎవరు ప్రజలకి ఎంత మేలు చేయగలిగారు, ఎవరు వాళ్ళు అనుసరించినటువంటి విధానం వల్ల ఎటువంటి నష్టాలు, కష్టాలు ప్రజలకు సంభవించినాయి, ఇవి మాత్రమే విమర్శించే వాళ్ళు కూడా చేయదగింది. దురదృష్టవశాత్తు తిట్ల పురాణం ఒకటి అలవాటైపోయింది. అది అంతకంతకో మహమ్మారిలాగా వ్యాపించి ప్రజల్లో విష సంస్కృతిని వ్యాపింపజేస్తా ఉంది. వాళ్ళు బాధ్యతల నుంచి తప్పుకుంటా ఉన్నారు. పార్టీలు మారైనా సరే పదవులు దక్కించుకునే వాళ్ళు, వాళ్ళ చుట్టూ పనులు చక్కబెట్టుకునే వాళ్ళు నిక్షేపంగా ఉండగా, అన్ని పార్టీలకు సంబంధించిన సాధారణమైన ప్రజానీకం బాధలు పడుతూనే ఉన్నారు. ఇందుకు తిరుగులేని తాజా ఉదాహరణ ఏంటంటే, కోడూరు అవనిగడ్డ రోడ్డు గురించి బాగున్నప్పుడు వాళ్ళందరం హ్యాపీగా ప్రయాణం చేస్తాం. ఆ రోడ్డు గుంటలతో, దుమ్ము ధూళితో ఉన్నప్పుడు అందరం ఇబ్బంది పడ్డాం. కానీ పొలిటికల్ కామెంట్స్ మాత్రం వాళ్ళ రాజకీయ అవసరాలకు మాత్రమే మాట్లాడారు. అలాగే ఇవాళ రీసర్వే జరగబోతా ఉంది. రీసర్వే జరుగుతుంటే జగనన్న ఏదో దుర్మార్గం చేశాడని చెప్తా ఉన్నారు. వాస్తవానికి 2016లో 22A అనే సెక్షన్ పెద్ద ఎత్తున దుర్వినియోగం చేసి ప్రజల ఆస్తుల్ని, రైతుల పట్టభూములు నిషేధం చెప్పేసింది చంద్రబాబు. ఆయన అంతేకాకుండా 1,50,000 ప్రతి రైతు కుటుంబానికి రుణమాఫీ చేస్తానని వాగ్దానం చేసి ఆ వాగ్దానాన్ని నెరవేర్చలేదు. నెరవేర్చలేకపోయినా పర్వాలేదు, రైతుల పట్టాభూములు నిషేధంలో జాబితాలో పెట్టకుండా ఉంటే చాలా బాగుండేది. కానీ అలా చేయలేదు. అదే ఒక్కటే కాదు, ఒక ఉద్యోగాలు చాలా ప్లేసులు ఆయన భర్తీ చేయాల్సింది భర్తీ చేయలేదు. రీసెంట్గా కూడా టీచర్ పోస్టులు మాత్రమే భర్తీ చేసి మెగా డిఎస్సి చేసామని, పూర్తి చేసామని చెప్పి ఆ టీచర్ పోస్టులకు మాత్రమే వాళ్ళు ఇక్కడ నియోజకవర్గ కేంద్రంలో దాన్ని ఉత్సాహంగా జరుపుకున్నారు. మరి ఇదే నియోజకవర్గంలో అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపార్ట్మెంట్లలోనూ ఖాళీ పోస్టులు ఇప్పటికీ ఉన్నాయి. రీసెంట్గా సచివాలయాల్లో ఈ వెల్ఫేర్ అసిస్టెంట్లు కానీ, డిజిటల్ అసిస్టెంట్లు కానీ, ఇంకా ఇలాంటి పోస్టులని మండల హెడ్ క్వార్టర్స్ కోడూరులోనే చాలా పోస్టులు ఖాళీ ఉన్నాయి. అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్లో, అలాగే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఒక ఒక వాస్తవాన్ని ప్రాతిపదికగా తీసుకుని జగన్మోహన్ రెడ్డి టైంలో ఆయన అధికారంలోకి వచ్చే నాటికి వాస్తవమైనటువంటి పరిస్థితి ఏంటి, అంతకు ముందున్న పరిస్థితి ఏంటి, అసలు తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్టీఆర్ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు రాష్ట్రంలో ఉన్న పొలిటికల్ సిచ్యువేషన్ ఏంటి, ఆయన్ని ఎందుకు ప్రజలు నమ్మారు, ఆయన తన నమ్మకాన్ని తను ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం, పార్టీ నాయకుడిగా తను ఉన్నంతకాలం అటు ప్రజల సంక్షేమానికి, రాష్ట్రాల హక్కుల కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంతగా నిలబడ్డాడు. ఆ స్థానాన్ని లక్ష్మీపార్వతి అనేటువంటి బూచిని చూపించి పార్టీని కాపాడటం అనేటువంటి దాంట్లో భాగంగా ఆయన అధికారం చేజిక్కించుకున్న చంద్రబాబు ఆయన మార్గంలో నడిచాడా లేదా? ఇవాళ వాస్తవానికి తెలుగుదేశం పార్టీ అనేది లెక్కలేనంత మంది ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఎన్టీఆర్ అభిమానుల చేత అధికారంలోకి వచ్చిన పార్టీ, వాళ్ళ శక్తి సామర్థ్యాలు, వాళ్ళ కృషి ఫలితంగా. అంతేకాకుండా ఎంత మహత్తరమైన పోరాటాలు చేసినా చీలికలై ప్రత్యామ్నాయంగా ఎమర్జెన్సీ అనంతరం 1982 83లో జరిగిన ఎన్నికల నాటికి రామారావు గారు ప్రవేశపెట్టడం, రాజకీయ ప్రవేశం చేయకపోతే ప్రత్యామ్నాయం లేదు. కమ్యూనిస్టులు పరస్పరం వేదికల మీద ఎవరికాళ్ళు నేనే అసలైన కమ్యూనిస్ట్ అని చెప్పి
పరస్పరం విమర్శించుకుంటూ ప్రజలేమో కాంగ్రెస్‌ని ఓడించడానికి సిద్ధంగా ఉండి, ప్రత్యామ్నాయం లేని పరిస్థితుల్లో రామారావు గారు వచ్చి ఆ స్థానాన్ని భర్తీ చేసి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కొంతవరకు ఆయన పరిపాలించగలిగాడు. ఆ స్థానాన్ని ఆయన పార్టీ నాయకత్వ స్థానాన్ని, ముఖ్యమంత్రి స్థానాన్ని ఆయన నుంచి పొందినటువంటి చంద్రబాబు పూర్తి వ్యతిరేకంగా నడవటం వల్ల వ్యతిరేకత మూటగట్టుకున్నాడు. అనేక దుర్ఘటనలు తెలుగుదేశం పరిపాలనలో జరిగినాయి. వంగవీటి రంగా గారి హత్య, చుండూరు కారంచేడు ఘటనలో ఇలాంటివన్నీ ఎన్నో జరిగినాయి. మరి చంద్రబాబు గారు ఇవాళ అపారమైనటువంటి ముందు చూపు, మేధస్సు ఉందని ఆయన చెప్పుకుంటాడు. ఆయన అనుకూలంగా మీడియా గోల పెడతా ఉంటది. వాస్తవానికి అంతుంటే ఇవాళ ప్రజల సమస్యలు ఏం పరిష్కారమైనయి? ఏ విధమైనటువంటి పరిష్కారం జరగలేదు. మొన్న ఎన్నికల్లో చేసిన వాగ్దానాలు ఏమి నెరవేర్చారు? ప్రతి మహిళకి 1500 అన్నారు. ఇచ్చారా? నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. వీళ్ళు శాసనసభ్యులు, మంత్రులు, ఎంపీలు వీళ్ళెవరో ఏ ఒక్క నెల పెన్షన్ వదులుకోలేదు. ఖాళీ పోస్టులు అలాగే ఉన్నాయి. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఆయన వారం రోజుల్లో కంట్రిబ్యూటరీ పెన్షన్ని ఓల్డ్ పెన్షన్ స్కీమ్‌గా మారుస్తారని వాగ్దానం చేసి అది నెరవేర్చనందుకు వీళ్ళు అదే పనిగా మాట్లాడారు. వీళ్ళొచ్చి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఏమన్నా ఇస్తామని చెప్పి మొదలుపెట్టారా? లేదు. 2003లో జాబ్ నోటిఫికేషన్ ఇచ్చిన వాళ్ళకి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ వర్తింపజేయాలి. అదొక వివాదాలు. చంద్రబాబు గారి టైంలో అనేక సహకార రంగానికి సంబంధించిన షుగర్ ఫ్యాక్టరీలు, ఆహ్, అలాగే మన జనపనార నార మిల్లులు, జూటు మిల్లులు చాలా మూతబడినాయి. అసలు రైతు అనేవాడు కష్టాలు, నష్టాలు, ఆత్మహత్యలు మొదలైంది చంద్రబాబు టైంలో. అది అటువంటి చంద్రబాబుని పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ రాజకీయంగా ఆయన్ని కూర్చోబెట్టాడు. రాజకీయ జీవితాన్ని ఈయన ప్రసాదించాడు. పవన్ కళ్యాణ్ గారి అండతో గద్దెనెక్కిన చంద్రబాబు పద్ధతి మార్చుకుని ఆహ్, మంచి పరిపాలన అందిస్తాడేమో అని ఎదురు చూసుకుంటే ఈ 2 సంవత్సరాలు అటువంటి లక్షణాలు ఎక్కడా కూడా కనపడలే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద బాధ్యత ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అనేది రాజ్యాంగబద్ధమైన పదవి కాదని ఒక పక్కన చెప్తా ఉన్నారు. కానీ గ్రామీణాభివృద్ధి మంత్రి, ఇంకా ఇతర శాఖలు ఉన్నాయి. ఆ శాఖలన్నీ నిర్లక్ష్యానికి గురవుతా ఉన్నాయి. వ్యవసాయము, గ్రామీణ చేతి వృత్తులు, గ్రామ ప్రాంతాల్లో మంచినీటి సరఫరా, గ్రామాల్లో విద్య, వైద్యం, రోడ్లు ఇవన్నీ కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారి శాఖలోనివి. కానీ అవి జరగాల్సినంత జరగట్లేదు. వాళ్ళు అనుకున్నది కొద్దిగా మాత్రమే జరుగుతూ ఉన్నాయి. ప్రధానమైనది భూమి హక్కు, డ్రైనేజీ వ్యవస్థ ప్రక్షాళన, పరిపూర్ణ సాగునీటి వ్యవస్థ ప్రక్షాళన, పంటల బీమా పథకం, అలాగే మార్కెట్‌లో రైతు మోసపోకుండా ఉండటం, ఎరువుల ధరలు కంట్రోల్‌లో ఉండటం, ఇట్లాంటివన్నీ అలాగే ఉన్నాయి. ఏ ఒక్కటి పరిష్కరించబడల. ఇక్కడ రకరకాల సమస్యల్ని డైవర్ట్ చేయటానికి, పోటీతత్వం పెట్టి, ప్రజల దృష్టి మరల్చటానికి, ఆ సమస్యలు పరిష్కారం కాకుండా తప్పించుకోవటానికి అనేక అడ్డదారులు చంద్రబాబు ఆయన అనుచరులు ఎతుకుతా ఉన్నారు. అది దానికి స్వస్తి చెప్పాలి. ఇవాళ ఎన్టీఆర్ అభిమానుల గతి ఆహ్, పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి, ఆయనకి పట్టకూడదు. ఆయన ప్రతిష్ట మసకబారకుండా ఉండాలంటే ప్రతి జన సైనికుడు ఆహ్, చంద్రబాబు గారి టైంలో జరిగినటువంటి అక్రమాలని కేవలం జగన్మోహన్ రెడ్డిని తిట్టడంతో సరిపెట్టకుండా, పాత రామారావు గారి పరిపాలనని, అలాగే పవన్ కళ్యాణ్ గారు చచ్చిపోయినటువంటి కౌలు రైతు కుటుంబాన్ని ఇంటికి పోయి లక్షించొచ్చాడు. లక్షతో వారి పూర్తిగా కుటుంబ సమస్య పరిష్కారం కాకపోవచ్చు. కానీ రూ. 1,00,000 కుటుంబానికి అధికారం లేనప్పుడు పోయి ఇచ్చి రావడం అనేది సామాన్యమైన విషయం కాదు. దాన్ని దృష్టిలో పెట్టుకుని భూమి హక్కు పునరుద్ధరణ, ముఖ్యంగా చంద్రబాబు మనుషులు, వారి అనుచరులు పెద్ద ఎత్తున విలువైన భూముల్ని కబ్జా చేసి వాటిని ఆహ్, క్రమబద్ధీకరణ చేసుకునేటువంటి ప్రమాదం ఈ రీసర్వే దాంట్లో ఉంది. కొంచెం ఉంది. అది జరగకుండా ఆ అప్రదిష్ట తనకు చుట్టుకోకుండా, తన వల్ల నిలబడినటువంటి గవర్నమెంట్‌లో అక్రమాలు జరగకుండా పవన్ కళ్యాణ్ గారు ఉండాలి. ఎక్కడికక్కడ గ్రామ స్థాయి వరకు పవన్ కళ్యాణ్ అభిమానులు చంద్రబాబు అనుచరుల ఆగడాలని, అఘాయిత్యాలని నిలవరించి ఆయన దృష్టికి, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి వాటిని కట్టడి చేయకపోతే ఆ ప్రజల్లో అప్రతిష్టని ఈసారి పవన్ కళ్యాణ్ దానికి ఆయన బాధ్యత వహించాల్సి వస్తుంది. అది సహజం అది. అలాంటి పరిస్థితి తప్పదు. తప్పించుకోవడం కుదరదు కూడా. కనుక పవన్ కళ్యాణ్ అభిమానులు అప్రమత్తులై ఈ సభ్యత్వ క్యాంపెయిన్ అయిన తర్వాత ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా కానీ చంద్రబాబు పాలనలో అక్రమాలు జరగకుండా, పేదవాడికి అన్యాయం జరగకోకుండా, భూ భూ ఆక్రమణలు, చంద్రబాబు అనుచరులు అక్రమ ఆక్రమణలు క్రమబద్ధీకరించకుండా, అలాగే నిజమైనటువంటి రైతు హక్కులు పునరుద్ధరించబడే విధంగా తీసుకోవాలి. పంటల బీమా పథకం అనేది చాలా లోపభూయిష్టంగా ఉంది. ప్రతి నష్టపోయిన రైతుకి నష్టానికి తగిన విధంగా పరిహారం అందటే మార్గంగా
అది అది ఒకటి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలి. కోడూరులో 5-6 వేల ఎకరాలు పాడుబడి ఉంది. అవుట్ఫాల్ సులీసులు కోట్లు ఖర్చు అవుతాయి. వాటిని ఓడరేవుల్లో కట్టే బెర్తులకు ఉపయోగించే టెక్నాలజీతో కట్టాలి. ఈ సంవత్సరం కట్టేటువంటి పరిస్థితి ఎక్కడ కూడా కనపట్లేదు. కనీసం రత్నకోడి నుంచి అక్రమ తూములు జోలికి అది అంతా కానీ పెద్ద ఖర్చు కాదు. ఆ పని కూడా చేయకోకుండా వీళ్ళు రైతులకు మేలు చేసేది ఏమిటి అనేది పెద్ద ప్రశ్నగా ఉంది కోడూరు మండలం. నాగాలంగ మండలంలో కూడా దాదాపు ఈ సమస్య ఇలాంటి సమస్య ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రవ్యాప్తంగా ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి. అందుకని ముఖ్యంగా కోడూరు మండలం పవన్ కళ్యాణ్ గారికి అభ్యర్థి గాజుగ్లాస్ గుర్తుకి అటు ఎంపీకి ఎమ్మెల్యే గారికి కూడా భారీగా ఓట్లేసి గెలిపించిన మండలం. ఈ కోడూరు మండలంలో ఉన్నటువంటి జనసేన కార్యకర్తలు, అలాగే అవనిగడ్డ మన నియోజకవర్గంలో ఉన్న జనసేన కార్యకర్తలు ప్రజలకి న్యాయం చేయడంలో దీక్షా కంకణదారులు అవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సెలవు.